నమస్తే, వెల్కమ్ టు కవితాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఒక ఫేమస్ టెంపుల్ మీకు చూపించబోతున్నా అండి. రామగిరిలో ఉంది ఈ టెంపుల్. సీతారాముల టెంపుల్ అండి. ఇది టెంపుల్ బయట వ్యూ అండి. చూసారు కదా, అక్కడ పెద్ద హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది. ఇక్కడ పూజారి చెప్తున్నారు, ఇక్కడ సీతారాములు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చారని చెప్తుంటారు. ఈ టెంపుల్ ఒక కొండపైన ఉంటుందండి. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఒక పెద్ద నమ్మకము. మనం కొండపైకి ఎక్కిన తర్వాత ధ్వజస్తంభం ఇది. ఇంకా టెంపుల్ బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది అండి. కిందకి చూస్తే వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా హనుమాన్ లోపల కూడా ఆ టెంపుల్ బయట వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది అనమాట, వెహికల్స్ అది రావడానికి. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ టెంపుల్, అక్కడ ఒక చిన్న శివాలయం ఉంటుంది. శివలింగం మనం బయట నుంచి చూడొచ్చు, కనిపిస్తుంది. అక్కడ నుండి అయితే డోర్ అయితే క్లోజ్ చేశారు, ఎందుకు అని చెప్పి నాకు తెలీదు. లోపల నుండి అయితే ఎంట్రీ ఒకటి ఉంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దామా? ఓకే, గెట్ రెడీ విత్ మీ. సీతారాములను చూస్తారా? మన సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు మన నాగర్ కర్నూల్ డిస్టిక్కి ఇక్కడికి వచ్చారన్న దానికి నిదర్శనం ఈ టెంపుల్. ఇంకా ఇక్కడ రాముడు విగ్రహం అయితే ఉంటుంది, సేమ్ అయోధ్యలో లాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శివలింగం. శివుడికి అభిషేకం అది పూజలు చేసుకున్న తర్వాత మనం రాముని దర్శనం చేసుకొని అక్కడ నుండి సీతారాముల దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అక్కడ కూర్చొని ఇంకా ఈవినింగ్ అయింది, స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఇక్కడ వ్యూ ఎంత బాగుందంటే, ఇక్కడ ఒక పెద్దవాగు అని చెప్పి ఉంటుందండి ఇది. ఇక్కడ మాకు డిండిలో దుందుబి నది అని ఉంటుంది. ఆ నదికి ఈ వాగు ఆ నదిలో కలుస్తుంది అనమాట. చాలా ఫేమస్. వర్షాకాలంలో అయితే ఇక్కడ నుండి ఈ రోడ్ నుండి మనం వెళ్ళలేము, వెహికల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ సైడ్లో అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషెస్ చూడండి ఎట్లా ఎగురుతున్నాయో, కనిపిస్తున్నాయి అనుకుంటా. చూడండి, క్లోజప్లో చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే అసలు అక్కడ నుండి రావాలనిపించలేదు. చిన్న చిన్న ఫిషెస్. ఓకే, అక్కడొకటి పెద్దది కూడా ఉంది. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్, ఎంత బాగుంటుందంటే ఇక్కడ నుంచి ఎంతసేపు ఒక 1 hour పైన ఉన్నాం అనుకోండి. టెంపుల్ దగ్గర కంటే ఇంకా ఇక్కడే ఎక్కువ ఉన్నాం మేము. చాలా ఎంజాయ్ చేసి వెళ్ళాము. అంటే లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. చుట్టూ గ్రీనరీగా అంత మొక్కలు, పువ్వులు, ఎంత బాగుందో. క్లైమేట్ కూడా చాలా బాగుంది, వర్షం వచ్చేలా అనిపిస్తుంది. ఫిషెస్ అయితే పైకి ఎగిరి పడుతున్నాయి, లోపల వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇలాంటి లొకేషన్, ఇట్లాంటి ప్లేస్లో ఉండడం అయితే టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. కానీ నేనైతే నేచర్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. నేచర్ లవర్ నేను. ఓకే, ఈ ఫ్లవర్స్ ఏంటో మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలీదు. ఫ్లవర్స్ కూడా ఏంటో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి, తెలిస్తే ఎవరికైనా. చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ వాటి నేమ్ ఏంటనే నాకు తెలీదు. ఇంకా పక్కనే వాగు ఉంటుంది అనమాట. ఈ వాగులో అయితే చాలా వాటర్ ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయాయి, సమ్మర్ కదా. ఇప్పుడే బాగుంది ఇంకా ఎంజాయ్ చేయడానికి. వాటర్లోకి దిగి అయితే మేము కొంచెం సేపు అట్లా ఆడుకున్నాము. అక్కడ చాలామంది అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. మా వాడు షార్ట్ వేసుకొని వచ్చేసినాడు. ఎంత బాగుంది చూడండి నేచర్. వాటర్ చూడండి, ఫ్లో. ఇంకా లోపే సన్సెట్ స్టార్ట్ అయ్యింది. చూడండి, సూర్యుడు ఎంత బాగా రెడ్ కలర్లోకి వచ్చేసినాడు. అక్కడ వాటర్, గ్రీనరీ, ఇంకా సన్. వావ్, ఎంత బాగుందో. చేయడం మర్చిపోకండి.